నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మరో జల జగడం కాకరేపుతోంది. దశాబ్దాలుగా కర్ణాటక తమిళనాడు మధ్య ఆరని కావేరీ చిచ్చు మరోసారి రగులుతోంది. కావేరీ నుంచి తమిళనాడుకు రోజుకు 9 శతకోటి ఘనపుట అడుగుల నీటిని విడుదల చేయాలన్న ప్రాధికార సంస్థ ఆదేశాల్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో మండ్య, మైసూరు జిల్లాల్లో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత కలిగిన పార్టీలు సైతం ఓట్ల రాజకీయాలకు పాల్పడడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. భవిష్యత్తులో నీటి కోసం దేశాల యుద్ధాలు జరుగుతాయన్న ఓ పెద్దాయన వ్యాఖ్యలు వాస్తవ రూపంలో కనిపిస్తున్నాయి. కావేరీ నదీ జలాలపై తాజాగా రేగిన వివాదం తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఇలాంటి వాతావరణాన్నే ప్రతిబింబిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పనిసరైన పరిస్థితుల్లో తమిళనాడుకు కర్ణాటక నీటిని విడుదల చేస్తుండగా కన్నడ రైతులు ఆందోళన బాటపట్టారు. నీటిని విడుదల చేస్తున్న మాండ్య జిల్లాలోని కబిని, మైసూర్ జిల్లాలోని కృష్ణాసాగర్ జలాశయాల వద్ద ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కబిని, కృష్ణాసాగర్ జలాశయాల వద్ద ప్రస్తుతం గంభీర వాతావరణం నెలకొంది. రైతుల నిరాహార దీక్షలు, కేంద్ర రాష్ట్రాల బలగాల కవాతులతో ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రాజెక్టుల వద్ద కిలోమీటర్ పరిధిలో నిషేధాజ్ఞలు జారీ చేశారంటే ఆందోళన స్థాయేంటో అర్థమవుతోంది. మాండ్య జిల్లాలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈ ఆందోళనల వల్ల బెంగళూరు, మైసూరు మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా బస్సు సర్వీసుల్ని అధికారులు రద్దు చేశారు. Supreme Court has ordered to release 9 TMC water every day. If we follow the Supreme Court order like this for a period of 15 days, there will be no water remain in the dam. There are huge supply of water, drinking water is required for Bangalore city neighbors. Without seeking all these things, immediately has given order to release 9 TMC water. What are you going to do? See, we are all over state, we are protesting. We are doing, coming days we are going to make Karnataka Bandh. ప్రభుత్వం తమ డిమాండ్ కు స్పందించి నీటి విడుదలను ఆపకపోతే పన్నులు చెల్లించడం ఆపేస్తామని కావేరీ హితరక్షణ సమితి స్పష్టం చేసింది. కావేరీ జలాల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని తప్పుబట్టిన రైతు సంఘం నాయకులు బెంగళూరు రాజ్భవన్ కు తాళం వేస్తామని హెచ్చరించారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేసుకున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రధాన విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం విషాదంగా పరిణమించింది. రైతుల నిరసనకు సంఘీభావంగా కాంగ్రెస్ నేత సిద్దరామయ్య మైసూర్ నుంచి మాండ్య వరకు పాదయాత్ర నిర్వహించారు. జేడీఎస్ కు చెందిన ఓ ఎంపీ, 4 ఎమ్మెల్యేలు తమ రాజీనామాల్ని పార్టీ అధినేత హెచ్డి దేవేగౌడకు సమర్పించారు. కాంగ్రెస్ సైతం అదే బాటన సాగింది. Regarding this issue, resignation of our MLAs, Prime Minister, what will be his future course of action from the central government? For National President, we sit and discuss with him. కర్ణాటక, తమిళనాడు మధ్య తలెత్తిన వివాదానికి శతాబ్దాల చరిత్ర ఉంది. కావేరీ నదీ జలాల పంపకంపై 1871లోనే అప్పటి మైసూరు రాజులు బ్రిటిష్ వారి ఆధీనంలోని మద్రాసు ప్రెసిడెన్సీ ప్రణాళికలు రచించాయి. 1892లో ఒప్పందం కుదిరినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. 1924లో మైసూరు, మద్రాసు మధ్య ఒప్పందం కుదిరింది. మైసూరు ప్రాంతంలోని 1,10,000 ఎకరాలకు, మద్రాసు పరిధిలోని 3,01,000 ఎకరాలకు నీటిని వినియోగించుకోవాలనే అంగీకారం కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని 50 ఏళ్ల తర్వాత సమీక్షించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఈ ఒప్పందంలో చిన్న చిన్న మార్పులు జరిగాయి. స్వాతంత్ర్యానికి ముందు మొదలైన కావేరీ నదీ జలాల వివాదం ఆ తరువాత కూడా కొనసాగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడంతో అప్పటి వరకు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న కావేరీ జన్మస్థలం కూర్గ్ కర్ణాటకలో కలిసింది. 1924లో కుదిరిన ఒప్పంద కాలం ముగిసే నాటికి నీటి పంపకాలు జరపాలని నిర్ణయించిన కేంద్రం 1960లో 2 రాష్ట్రాలతో చర్చలు ప్రారంభించినా అవి ఫలితమివ్వలేదు. చివరకు కావేరీ నిజ నిర్ధారణ కమిటీ CFFCని ఏర్పాటు చేయగా 13 ఏళ్ల పాటు కృషి చేసిన కమిటీ నివేదికను కేంద్రానికి అందజేసింది. అయితే నివేదికను నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. 1924 నాటి ఒప్పందాన్ని కొనసాగించాలని స్పష్టం చేయడంతో ఈ వివాదం మరోసారి వేడి రగిలించింది.
కావేరీ నదీ జలాల పంపకంపై తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలతో కేంద్రం 10 ఏళ్ల పాటు జరిగిన సంప్రదింపులతో సానుకూలంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం 1980లో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాటి ప్రధాని వివి గిరి ట్రైబ్యునల్ ని ఏర్పాటు చేశారు. 17 ఏళ్ల పాటు సుదీర్ఘ చర్చలు, శోధనలు చేసిన కమిటీ 1990 జూన్ 2న నివేదిక సమర్పించింది. నదీ జలాల్లో తమిళనాడుకు 54%, కర్ణాటకకు 42%, కేరళకు 3.5%, పాండిచ్చేరికి 0.5% వాటాని కేటాయించింది. నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని తమిళనాడుకు వారం, నెలవారీగా నీటిని విడుదల చెయ్యాలని కర్ణాటకకు సూచించింది. అయితే నీటి విడుదలతో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన కర్ణాటక తమిళనాడుకు ఆవేదననే మిగిల్చింది. నీటి విడుదలపై 2 రాష్ట్రాల మధ్య ఎడతెగని వివాదాలు చెలరేగడం వల్ల వాటి పరిష్కార బాధ్యతను 1997లో కేంద్రం తీసుకుంది. ఈ మేరకు రాజీ కుదిర్చేందుకు ప్రధాని నేతృత్వంలో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కావేరీ ప్రాధికార సంస్థ సిఆర్ఏని ఏర్పాటు చేసింది. ఈ 15 ఏళ్లలో సిఆర్ఏ ఆదేశాల్ని సైతం తుంగలో తొక్కడం కర్ణాటకకు పరిపాటిగా మారిపోయింది. 1996, 2002లో తీవ్ర కరవు నెలకొన్నప్పుడు సైతం ట్రైబ్యునల్ సిఆర్ఏ ఆదేశాల్ని కర్ణాటక బేఖాతరు చేసింది. 1996లో నాటి ప్రధాని పివి నరసింహారావు చొరవతో నీటిని విడుదల చేసిన కర్ణాటక 2002లో తమిళనాడును ఎండబెట్టింది. కావేరీ జల వివాద ట్రైబ్యునల్ సైతం తమిళనాడుకే పెద్దపీట వేసింది. 2007 ఫిబ్రవరి 5న ట్రైబ్యునల్ తీర్పు ఇవ్వగా ఇప్పటి వరకు ఎన్నడూ కర్ణాటక దాన్ని గౌరవించలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో తమకు నీటిని ఇచ్చే ఏకైక నది కావేరీనే తమిళనాడు నమ్ముకుంది. కర్ణాటక మాత్రం నీటి విడుదల సమయం దాటినప్పటికీ స్వీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. సెప్టెంబర్ 19న ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కావేరీ ప్రాధికార సంస్థ సమావేశమైంది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 15 వరకు రోజుకు 9 టీఎంసీల చొప్పున తమిళనాడుకు నీరు విడుదల చేయాలని ఆదేశించింది. ఈ సమావేశం మధ్యలో నుంచే బయటకొచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. న్యాయం కోసం తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించగా సిఆర్ఏ ఆదేశాల్ని పాటించడం మినహా కర్ణాటకకు మరో మార్గం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. We are not in a position to release, but due respect to the Honorable Supreme Court direction, we are, with the due respect to the Honorable respect of the Honorable Supreme Court, we are releasing them, complying. Looking into the future, I am looking into the interest of our farmers, interest of our Karnataka state. Original case and SLP case is already filed. I appeal to all the farmers, all the public that peace should not be disturbed. You maintain the peace. సుప్రీం అక్షింతలతో ఈ నెల 30 నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేయడంతో కర్ణాటకలో మరోసారి ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. న్యాయానికి కట్టుబడకుండా రాజకీయ నాయకులు ఆడిన నాటకానికి ఫలితమా అన్నట్లు వేలాది రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమిళనాడులో కూడా మనుషులే ఉన్నారని, వారికి సాగు, తాగునీరు అవసరమని రైతులకు నచ్చజెప్పాల్సిన పార్టీలు తమ రాజకీయాలను కొనసాగిస్తూ మరింత రెచ్చగొట్టేలా చర్యలకు దిగుతున్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకోలేని కర్ణాటక తనకు అక్షింతలు వేసిన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిఆర్ఏ ఆదేశాల్ని సమీక్షించాలని కోరింది. తమిళనాడు, కర్ణాటకలో పంట పరిస్థితులు, నీటి విడుదలపై కావేరీ పర్యవేక్షణ సంఘం సిఎంసి సమీక్ష జరపనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక కర్ణాటక పిటిషన్పై సుప్రీం ఆదేశాలే కావేరీ నదీ జలాలపై ప్రస్తుత వివాదానికి తాత్కాలికంగానైనా తెరదించే అవకాశముంది. కావేరీ వివాదం 2 రాష్ట్రాల మధ్య చిచ్చురేపడానికి రాజకీయ నాయకులే ప్రధాన కారణం. రైతుల మనోభావాల్ని అడ్డం పెట్టుకుని కర్ణాటక సహా తమిళనాడులో రాజకీయ లబ్ధి కోసం పార్టీలు వెయ్యని ఎత్తుల్లేవు. అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా రాజకీయాలు నడిపి రెచ్చగొట్టే విధానాల్ని పాటిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఈ విషయాన్ని 2 రాష్ట్రాల రైతులు, ప్రజలు గుర్తించి వివాదం సమసిపోయే విధంగా ఒత్తిడి తీసుకురావాలి. లేదంటే కావేరీ చిచ్చు ఇరువైపులా కాల్చేస్తూనే ఉంటుంది.